ఎలక్షన్స్ అంటే ఇన్ని రోజులు ఓటర్లకి డబ్బులు ఇచ్చుడే అని మనం అనుకునేది. కానీ ఇండియన్ పాలిటిక్స్‌లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అదేంటిదనంటే మీ ఓటర్ల దగ్గర నుండి డబ్బులు తీసుకోవడము. అవును, నిజమే. మరి మీ ఓటర్లు ఇచ్చే 20, 30 రూపాయలతో మీరు ఎలక్షన్స్‌లో గెలుస్తారా? అంటే ఇది ఆ యాస్పెక్ట్‌లో మీరు చూడొద్దు. పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రజల దగ్గర నుండి తీసుకునే డబ్బులు దాన్నే మనం క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఇదేం కొత్తది కాదు. ఇది ఒక పాత సోషలిస్ట్ ఫార్ములానే. బట్ ఇప్పుడు హెడ్‌లైన్స్‌లో ఉంది. ఎందుకు హెడ్‌లైన్స్‌లో ఉంది అనంటే యూపీ అంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన బర్త్‌డే రోజున ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాడు. ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ఒక్కొక్క ఓటర్ ఒక 20 రూపాయలు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వచ్చు, మినిమం 20 రూపాయలు ఇవ్వాలని చెప్పిండు అనమాట వాళ్ళ పార్టీ నుంచి. సో దాని పేరు ఏంటంటే పీడీఎం స్వాభిమాన్ సహయోగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ప్రజలు మీ ఓటర్ల నుంచి డబ్బులు తీసుకుంటారో మీరు వాళ్ళకి రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో అందుకోసమే దానివల్ల ఏమవుతుంది, ఈ అఖిలేష్ యాదవ్ యొక్క పార్టీ ఎస్పీ ఉన్న చూసినా ఆ పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి సో ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట. సో నార్మల్గా నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు మన శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో కోర్స్ కోసము. సార్ నా దగ్గర డబ్బులు లేవు, 3,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని. సో మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. మీ ఓటర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. సో తీసుకుంటే డెఫినెట్గా మీరు వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఉంటారు. ఓన్లీ డబ్బులు తీసుకోవడం అంటే ఏంటిదంటే వాళ్ళకి మీరు ఇంకా హెల్ప్ఫుల్గా ఎక్కువగా ఉంటారు అన్నట్టు. సో వాళ్ళ సపోర్ట్ని ముందే తీసుకోవడం అన్నట్టు. నార్మల్గా మనం పార్టీస్ చూస్తాము, వాళ్ళు ఏం చేస్తాయంటే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతి సంవత్సరం మెంబర్షిప్ తీసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ స్కీమ్ అవి ఇస్తాయి అనమాట. సో ఇది ఒక పాతదే కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అయ్యేది అనమాట. సో మీ దగ్గర అప్లై అవుతుందో లేదో చూడండి. ఎలక్షన్స్లో గెలవడానికి కావాల్సిన కోర్సుల కోసం శ్రీకాంత్ క్లాస్ యాప్లో కోర్సులు రెడీగా ఉన్నాయి. సీ యూ ఇన్ ద యాప్.